అదే బ్రహ్మముహూర్తం అయితే మీరేం సమస్య ఉందో అది పోయేట్టుగా చేయమని విశ్వానికి చెప్పుకోవాలి, మనసులో చెప్పుకోవాలి. ఏకాగ్రతగా ఆ భావం ఉంచుకొని మీకు ఇష్టదైవాన్ని మీ లోపల పెట్టుకొని ఆ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవచ్చు. కావాలంటే శివుడైతే ఓం నమ శివాయనో ఓం అనో, కృష్ణుడైతే ఓం నమో భగవతే వాసుదేవాయన, విష్ణుమూర్తి అయితే ఓం నమో నారాయణ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమః, అదే గణపతి అయితే ఓం శ్రీ మహాగణపతి ఏ నమః. అట్లా నామం చెప్పుకుంటూ ముందేమో సంకల్పం, నాకు ఇది జరిగేట్టుగా చేయమని సంకల్పం. ఆ తర్వాత నామస్మరణలో చేసుకుంటూ కొత్త వాళ్ళకి నామం ఉంటే ఏకాగ్రత ఉంటుంది. మనసులోనే నామాన్ని అనుకుంటూ కూర్చుండిపోవడం, ప్రశాంతంగా ఉండటం, మీ మనోదృష్టి భావము ఆ నామంలో ఆ భగవంతుడి రూపంలో మీ భావంలో విశ్వంలోకి వెళ్ళిపోవాలి. విశ్వంలో ఉన్న విశ్వశక్తి, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి భగవత్ శక్తి ఆ భావాన్ని తీసుకొని దానికి బ్లెస్సింగ్స్ మనకి